అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. ఇది జస్ట్ సండే రోజు ఫండేగా కూడా ఈ వీడియోని తీసుకోవాలి. ఆలూరు రెడ్డి గారు ఇంకేముంది, మాకు ఎయిర్పోర్ట్ వస్తుంది, మా పిల్లలు ఫారెన్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఆలూరు మధ్య కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది, మా పిల్లకాయలు ఏడే దిగుతారు, ఇబ్బంది లేదని ఆలూరు రెడ్డి గారు ఆడ యాప చెట్టు కింద కూడా కూర్చొని మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు మొన్నే చూసాం. అల్లూరు రెడ్డి గారేమో నేను అక్క ఇంకేముంది, మా పిల్లకాయల కాడికి వెళ్ళాలంటే నేను ఏడు నుంచే విమానం ఎక్కి మామూలుగా హైదరాబాద్ కానీ ఫారెన్ కానీ వెళ్తారని ఆయన చెప్పినటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. కొప్పోలు సోదరి గారేమో మా పిల్లోడు బెంగళూరులో చదువుతున్నాడు, ఇక తిరుపతిలోనో మరి విజయవాడలోనో దిగి ఆడ నుంచి రావటం ఎందుకు, ఏడు నుంచే మా ఊరు అవతల నుంచే కూడా విమానం ఎక్కి వెళ్ళొచ్చని మరి కొప్పోలు సోదరి గారు చెప్పారు. కరవాగి నాయుడు గారు ఎవరు అమ్మ ఈ విమానం ఇప్పుడే ఎయిర్పోర్ట్ ఎగిరిపోయింది కదరా నాయన, ఇంకేడుంది ఎయిర్పోర్టు, మొన్నటిదాకేమో ఆలూరులో ఎయిర్పోర్ట్ కడతారంటే ఇప్పుడేమో ఇదేదో మరి బాపట్ల పోయిందంటగా అని మరి కరవాదిలో కూడా మరి కరవాది రావాలని గుడి దగ్గర వారంతా కూర్చొని ఎయిర్పోర్ట్ రానే వచ్చింది పోనే పోయిందని చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఒంగోలు మరి చుట్టుపక్కల గ్రామాల్లో, ఒంగోలు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో అర్థం పడుతున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అసలు ఆలూరు గ్రామాల మధ్య ప్రభుత్వ భూమిగా చెప్పుకునేటువంటి భూమి వాన్పిక్ పరిధిలో ఉండటమే ఈ ఎయిర్పోర్టు అథారిటీకి సంబంధించినటువంటి మరి ఆ వ్యవహారం అంతా కూడా కొంత వెనుకడుగు వేస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆలూరు గ్రామాల మధ్య విమానాశ్రయం ఏర్పాటు చేయాలనేది ఒంగోలులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కళ. ఎందుకంటే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒంగోలు గనక విమానాశ్రయం ఉంటే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొంత అభివృద్ధి జరుగుతుందని వారు ఆశపడుతున్నటువంటి పరిస్థితులు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అంటే రమారమి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 1100 ఎకరాలకు పైగా కూడా భూమి కావాలి. అయితే అక్కడ రెడీమేడ్ గా కూడా 600 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండటం, అది వాన్పిక్ పరిధిలో ఉండటం కూడా ఇక్కడ కొసమెరుపు. అయితే దీనికి సంబంధించి ఆ విమానయాన సంస్థ కొంత మరి డిపిఆర్ రూపకల్పన చేయాలి, అక్కడ ప్రభుత్వ భూములు పరిశీలించాలని కూడా మొన్న ఈ మధ్య కాలంలో అక్కడికి వచ్చి వాటన్నిటిని పరిశీలించడం జరిగింది. అయితే అవన్నీ కూడా వాన్పిక్ సంబంధించి ఈడీ అటాచ్మెంట్ లో ఉండటంతో ఓ అడుగు వెనక్కేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చేయాలని కూడా కొత్తపట్నం మండలంలో కొన్ని గ్రామాల్లో సర్వే కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ప్రజాప్రతినిధులతో మాట్లాడటం జరిగింది. వాన్పిక్ భూముల్లో విమానాశ్రయం కనుక ఏర్పాటు చేస్తే న్యాయపరమైనటువంటి సమస్యలు ఉంటాయని కొంత వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. అదే కోణంలో బాపట్ల దగ్గర సూర్యలంకలో కూడా కొంత ప్రభుత్వ భూమి ఉండటం కూడా ఇది కొంత మనకి దెబ్బని కూడా చెప్పాలి. అయితే ఏదేమైనా కూడా ఇప్పటి వరకు విమానాశ్రయానికి సంబంధించి ప్రజాప్రతినిధులు ఎలాంటి ప్రకటన చేయకపోవటం, దీంట్లో కొన్ని అపోహాలు మాత్రమేనని, ఏదేమైనా మళ్ళీ విమానాశ్రయాన్ని ఒంగోలుకు తీసుకొస్తామని కొంతగా కూడా గాసిప్స్ వినపడుతున్నటువంటి పరిస్థితులు మనం ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా చూస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఒంగోలు మనకు సముద్ర తీరం ఉంది కాబట్టి ఆ పరిసరాల్లో కారిడార్ ను మరి సుందరంగా తీర్చిదిద్దేందుకు కూడా ఏర్పాట్లకు మరి చంద్రబాబు నాయుడు ఓ అడుగు ముందుకేస్తున్నట్టు తెలుస్తుంది. మరి మనకి కారిడార్ వస్తుందా, మరి లేదంటే విమానాశ్రయానికి సంబంధించి కొంత ప్రైవేట్ భూములు తీసుకొని విమానాశ్రయం వైపే మొగ్గు చూపుతారా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో క్లారిటీ రానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ యాస్ అనేది మన ఒంగోలుకు సంబంధించింది. దీన్ని పొలిటికల్ వేవ్ లో చూడకుండా సండే రోజు ఫండేగా కూడా కాసేపు ముచ్చటగా చూసుకోవాలనేదే మీ ఆర్కే కోరుకుంటున్నారు. దీన్ని రాజకీయం చేయొద్దు.